హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎల్ల శరీరధారులకు ఇల్లను చికటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నెమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము జర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అచ్చపు చికటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికించెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కనలకేగిననైన హరి ప్రబోధముల్. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరీ కలియుగమందు మానవులు కావునయ్యది సర్వసౌఖ్యమై వలవడు నేమిటెంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. వరగోవింద కథా సుధార్ రసమహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలంబారునే. హరినామ కథన దవానల జ్వాలచే కలవే ఘోరాఘకాననములు వైకుంఠు దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు. కమల నభధ్యాన కంఠీరవంబుచే కులవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి దిరవే షడ్వర్గతిమిరతతులు. నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీసనే ధీసమేత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపధీయమానే. ఏవం ఈ విధంగా అజ్ఞానం చేత మనస్సు కర్మవశం ప్రయుక్తే కర్మలకి అధీనమైపోయినట్లయితే అప్పుడు మానవుడు దేహ పరంపరల్లో పడిపోతూ ఉంటాడయ్యా. ఆ కర్మ ఏవం మనః కర్మవశం. కర్మ ఇది మంచి కర్మ అయితే పడడు, చెడ్డ కర్మ అయితేనే పడతాడు అనేటువంటి దాంట్లో లేదండి. దీని అర్థం అంటే కర్మవశం. కర్మ ఏదైనా సరే, నువ్వు దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఏదో పారాయణలు చేసినా, హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఇవన్నీ కూడా ఒక కామంతో, ఒక గుర్తింపు కోసం నేను చేస్తున్నాను అనేటువంటి అహంస్వరూపంతో నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు మంచివి చెడ్డవి అనేటువంటి సమస్య కాదు అక్కడ. ఇది సైంటిఫిక్ రూల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. భాగవతంలో సుఖమహర్షి చెప్పినటువంటి ప్రతి పదము కూడా ఒక సైంటిఫిక్ ఫార్ములాలో ఉండేటువంటి విధంగా ఉంటుంది. మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మాను ఉపధీయమానతే అప్పుడు నముచ్యతే, వాడికి ఇంకా మోక్షం అనేటువంటిది ఉండదు అని చెప్పిన తరువాత, ఓ పరీక్షతు, యదా న పశ్యత్యథా గుణేహం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపానాసాధ్యమైధున్యమగారమజ్ఞః. ఎందుకు మానవుడు వివేకవంతుడై, ఓహో నా దేహం పంచభూతాత్మకమైనటువంటిది, నా దేహం పంచకోశాత్మకమైనటువంటిది, పంచప్రాణాత్మకమైనటువంటిది, అదే కాకుండా సత్వరజస్తమో గుణాలతో కూడుకుని సప్తధాతువులతో నిర్మించబడినటువంటి జడమైనటువంటి ఈ దేహంలో ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి ఒకానొక ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నది. ఆ ఎలక్ట్రిసిటీ దేహం కాదు,
కాదు, ప్రాణాలు కాదు, అది బుద్ధి కాదు, బ్రెయిన్ కాదు, అది కాదు. అది నేను అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ పదార్థంతో కూడి ఉండదు. అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఆత్మ చైతన్య స్వరూపం అనేటువంటిది ఉంటుంది. అది ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఆ ప్రకాశమే సత్యము. ఇప్పుడు ఆ సత్యం అనేటువంటి అర్థంలోనే మన శరీరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ శరీరాలు మనం చేసేటువంటి చేష్టలు ఇవన్నీ కూడా మిథ్యాభూతములే అనేటువంటి విషయం కింద వీడు గుర్తించాలి. మిథ్యాభూతము అనేటప్పటికీ దాని అర్థం ఏమిటంటే, అద్దంలో మనం కాసేపు నుంచున్నాం అనుకోండి, నుంచున్నప్పుడు అద్దంలో అని కనిపిస్తుంది. మరి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే అక్కడ ఉండదు. అది ఒకవేళ అదే నిజమైతే అది అక్కడ ఉండాలిగా. నువ్వు పక్కకి వెళ్ళిపోతే అది ఎందుకు అలా కనిపిస్తోంది అంటే, ఇక్కడ ఏమిటన్నమాట, ఈ ప్రపంచం అంతా మిథ్యాభూతం. అంటే ఏమిటన్నమాట, నువ్వు ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉండి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళు చేసేటువంటి నగర సంకీర్తనలు, వాటి చేసేటువంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అవన్నీ నీకు ఉన్నట్టు కనిపిస్తాయి. అసలు నీ మనసు వాటి మించి తీసేసామంటే, అద్దం పక్క నుంచి నువ్వు తప్పుకుంటే అద్దంలో ఏ విధంగా అయితే ఉండవో, ఈ నీ మనసు అనేటువంటి అద్దంలో ఇవి ఏమీ ప్రతిఫలించవు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అందువల్ల మిథ్యగా అయథ అంటే యథ అంటే నిజంగా, అయథ నిజంగా కాదు, అది మిథ్యగా, ఇదంతా మిథ్య అని నపశ్యతి. ఎవడైతే అలా గుర్తించడో, ఇదంతా నిజమే అనుకుని ఏడుస్తూ ఉంటాడో, అటువంటి గుర్తించినటువంటి ఆ యథార్థ దర్శనం లేనంత వరకు ఈ వ్యక్తి సహసా గతస్మృతి, తాను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ జ్ఞానస్వరూపుణ్ణి, నేను వేరు, నా దేహం వేరు, నేను అనేటువంటిదే సత్యం, నేను అనేటువంటిదే నిత్యం, అదే జ్ఞానం అన్న సంగతి వాడికి దాని గురించి కానీ వాడు తొలగిపోతే అటువంటి అజ్ఞాని, అలా దేహమే నేను అనుకుంటూ మిథ్యాభూతమైనటువంటి ఇవన్నీ కూడా నిజం అనుకునేటువంటి వాడు మైథున్యం అంటే స్త్రీ పురుషులు కలిసేటువంటి ఆ క్రియని మైథునము అంటారు. అంటే ఏమిటనమాట, ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు వ్యక్తులు కలవడం అనేటువంటి కాదు. మైథున్యం అంటే శారీరక భోగములే ప్రధానంగా కలిగినటువంటివి. అంటే శారీరకం అంటే మన శరీరంలో ఉండేటువంటి మనసు ఏం చేస్తుంది, మనకు ఎదురుగా ఉండేటువంటి పువ్వులతోనూ, ఆ కూరగాయలతోనూ, చీరలతోనూ, ఆభరణతోనూ, కారులతోనూ, వీటిలన్నిటితోనూ మైథునం చేస్తుందిగా, భోగిస్తోందిగా వీటిలన్నిటినీ. అలా భోగించేటువంటి దానిని మైథునము అంటారు. స్పెసిఫిక్గా స్త్రీ పురుషుల యొక్క ఆ కలయికని మిథునము అంటారు. అలాగా ఏమైపోతాడు అంటే, వీడు ఆ శారీరక భోగాలే ప్రధానంగా పెట్టేసుకుని ఆగారం ఇవన్నిటిని గృహంగా ఆసాధ్య, ఆ గృహాన్ని వీడు పొందుతాడు. అంటే ఈ శరీరాన్నే గృహం అనుకుంటే, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపల, ఇల్లు అనేటువంటి చీకటి లోపలందరెళ్ళక మీరునేమనుచు మతిభ్రమణంబునన్ పర్వర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేరుని సాచరాగ్రణి అన్నాడు. కాబట్టి ఇటువంటి ఆగారం గృహాన్ని పొంది తాపాన్ విందతి, వాడు ఆ విధంగా తాపాలు పొందుతూనే ఉంటాడయ్యా. ఎన్నెన్ని తాపాలు పొందుతూ ఉంటాడంటే, ఇది నిజం అనుకుంటాడు. ఈ నిజం అనుకునేటువంటి దానికోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, నగర సంకీర్తనలు చేస్తూ ఉంటాడు, పూజలు చేస్తూ ఉంటాడు, అవి చేస్తూ ఉంటాడు. ఈ దేహం నిత్యం కాదు. ఆ దేహం మీద ఉండేటువంటి శ్రద్ధతో అది ఈవేళ అనారోగ్యం ఉంటుంది, రేపు ఆరోగ్యం పోతుంది. కాబట్టి ఇలా వచ్చేపోయేటువంటి మిథ్యాస్వరూపాల మీద మనసు పెట్టకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చితారడవి నుండి, విష్ణునందుల్లము చేర్చాలి. నీ మనసును విష్ణుమూర్తి మీదే పెట్టాలి తప్ప కొత్త కొత్త కార్యక్రమాల్లోకి నీ మనసును వెళ్ళనివ్వకూడదు. అలాగ వెళ్ళిపోతున్నట్లే తాపాన్ విందతి, తాపాన్ని పొందుతాడు. అంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పిన తర్వాత, పుంసః స్త్రియా మిథునీ భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథిమోహు అతో గృహక్షేత్రసుతాప్తవిత్తైః జనస్య మోహోయమహం మమేతి.
తర్వాత పుంసః మగవాడికి, స్త్రీయ స్త్రీతో ఏతం ఈ విధంగా మిథునీభావం జత కడుతూ ఉంటారు. స్త్రీ పురుషులు జత కడుతూ ఉంటారు. మామూలుగా సంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు వాళ్ళు జత కట్టుంటారు, వాళ్ళు సంసారం చేస్తారు, గృహస్థాశ్రమ ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ బాహ్యమైనటువంటి ఈ సొసైటీలో ఈ ఈ కలయికలు, ఇది గుళ్ళో కానీ పార్కుల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ రకరకాలైనటువంటి విశేషాల్లో కానీ కిట్టి పార్టీల్లో కానీ ఇలా కలుస్తూ ఉండేటువంటి వాళ్ళు జత కడుతూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఇటువంటి ఇది ఈ జత కట్టడం వల్ల వచ్చినటువంటి భావాలు ఉన్నాయే, ఆ ఆకర్షణలు ఉన్నాయే, ఆ మోహాలు ఉన్నాయే, ఆ కన్సర్న్స్ ఉన్నాయే, ఈ కన్సర్న్స్ దాని మీద ఉండేటువంటి ఆ కర్మ బంధాలన్నింటినీ కూడా హృదయ గ్రంథిం ఆహోహో, అటువంటి బంధాలు, ఆ లింకులు, ఆ ముడులు, వాటిని హృదయ గ్రంథులు అంటారయ్యా. ఇలాంటి హృదయ గ్రంథులు తయారవుతాయని మిథ అంటే పరస్పరం వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి ఆ లింకులు, అయ్యో వాళ్ళ ఆరోగ్యం అయిపోయింది, మనకేమైపోయింది అయ్యో అని చెప్పేసేసి ఇలాగ వాళ్ళ గురించి వీళ్ళ ఆ మగాళ్ళ గురించి ఆడాళ్ళ గురించి మగాళ్ళు ఇలాగా హృదయ గ్రంథులు పెట్టుకుంటూ ఉంటారు. హృదయ గ్రంథిం ముడులు అని చెప్పి ఆహుహు, దాన్ని హృదయ గ్రంథి అంటారు, అది ముడి అంటారు. ఏమండి మరి మన పిల్లలు ఏదో మన తల్లిదండ్రులు వీటితో ఆ హృదయ గ్రంథి ఎలాగా తప్పదు, అది తప్పనటువంటి పరిస్థితి. అందుకనే ధర్మం ఏం చెప్పింది అంటే, నీవు పెట్టుకోవలసినటువంటి ముళ్ళు బాహ్యమైన పరాయి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కాదు నువ్వు ముడిపెట్టుకోవాల్సింది. అవతల పరాయివాడు గురువైనా మరొకటైనా గౌరవించడం అనేటువంటిదే పెట్టుకుంటూ ఉండాలి. ఆ గౌరవంలోనూ కూడా సంస్కారవంతమైనటువంటి భగవద్ దర్శనానికి తీసుకెళ్ళేటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళతో మనము ముడి వేసుకుంటే, అటువంటి మహాత్ములు పరమాచార్యులు వారు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, పరమహంస కానివ్వండి, ఇటువంటి మహాత్ముల చేత మన హృదయంతో గ్రంథి వేసుకున్నట్టయితే వాళ్ళు ఆ గ్రంథి భేదనాన్ని చేసి ముక్తినివ్వగలిగినటువంటి సామర్థ్యత వాళ్ళకు ఉంటుంది. సాధారణమైనటువంటి మానవులకి దుఃఖాల్లోకే తొయ్యబడతాయి తప్ప నిజమైనటువంటి స్థితికి తీసుకెళ్ళవు. మహాత్ములు అలా మహాత్ములు అంటారయ్యా. దాని వలననే, ఈ గ్రంథి వలననే ఏం జరుగుతుందంటే దేహం మీద ఆత్మాభిమానం పెరిగిపోతూ ఉంటుంది. నేను ప్రేమించాను, నేను కన్సర్న్ చూపించాను, నేను వాళ్ళ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నాను అనేటువంటి ఆత్మాభిమానం పెరిగిపోతూ ఉంటుంది. నేను మా పిల్లల కోసం ఇంత శ్రమించాను, నేను నా పెళ్ళానికి ఎంత చేశాను, నేను నా మొగుడికి అన్నం వండి పెట్టాను. ఎటువంటి ఆత్మాభిమానం దేనివల్ల జరుగుతుందంటే ఈ లింకేజ్ వల్ల జరుగుతూ ఉంటుంది. దిస్ లింక్ ఈజ్ కాల్డ్ గ్రంథి. అందువల్ల హృద్గంధి అంటారు. కాబట్టి ఇటువంటి గ్రంథులన్నీ కూడా మన శరీరంలోనే ఉంటాయి. అమ్మవారి యొక్క నామాల్లో రుద్రగ్రంథిభే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదినై నమః, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి భేదకాయై నమః అనేటువంటి ఉన్నాయి గ్రంథులు. ఇటువంటి ముళ్ళు మన శరీరంలో షట్చక్రాల మధ్యలో 3-4 గ్రంథులు, దాన్నే ఈ హృదయ గ్రంథినే చిజ్జడ గ్రంథి అంటారు. చిజ్జడ గ్రంథి అంటే ఏమిటంటే మనలో ఉండేటువంటి చైతన్యం ఈ నిత్యం కానిటువంటి ఈ శరీరంతో ఆ చైతన్యంలో ఉండేటువంటి ఒక పార్టు జీవస్వభావం ఏం చేస్తుందంటే శరీరంలో జడమైనటువంటి శరీరంతో ముడేసేసుకుంటూ ఉంటుంది. ఎవరు? ఆ జీవస్వభావం. ఆ జీవుడు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మలో ఉండేటువంటి ఒక వెలుగే శరీరంతో ముడిపెట్టుకుంటుంది. దాన్ని చిత్ జడ గ్రంథి. చిత్ అంటే చైతన్యం, జడ అంటే శరీరం, దీంతో పెట్టేసుకుంటుంది. అది అందువల్ల ఏమైపోతుంది, నాది శరీరం, నా ఆరోగ్యం, నా కోసం స్పెషల్ పూజలు, నా కోసం నగర సంకీర్తనలు, ఇటువంటివన్నీ వచ్చేటప్పటికి వాళ్ళతో ముడిపెట్టుకున్నటువంటి వాళ్ళకి దేహాభిమానం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యామోహంతో ఈ స్త్రీ పుంసః స్త్రీయాః మిథునీభావమేతం జనస్య మోహోయమహం మమేతి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఫ్రెండ్సు, నాది, నా సంతానం, నా బంధువులు, నా ధనము, అతో గృహ క్షేత్ర సుత ఆప్తులు అంటే బంధువులు, విత్తై ధనం,
అతో గృహం మీద, క్షేత్రాల మీద, మనకు ఉండేటువంటి భూముల మీద, మనకు ఉండేటువంటి సంపదల మీద, సుత పిల్లల మీద, ఆప్త బంధువుల మీద, విత్తై ధనం మీద, జనస్య మోహోయం, ఈ జనులందరికీ కూడా ఆకర్షణ, మోహము కలిగిపోతుంది. మమేతి, ఇదంతా నాది అనుకుంటూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి వదిలేసుకునేటువంటి మమకారాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణ, నా పెన్ను ఉందండి, నా పుస్తకం ఉందనుకోండి, నా టేబుల్ ఉందనుకోండి, లేకపోతే నా కారు ఉందనుకోండి, లేకపోతే నా ఇల్లు ఉందనుకోండి, ఇవన్నీ కూడా సెపరబుల్ ఎంటిటీస్. అవసరం వచ్చినప్పుడు మనం వీ కెన్ సెపరేట్, వాటిని సెపరేట్ చేసేసుకోవచ్చు, దాంతో ఏం సంబంధం లేదు. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులతో మనకు భావం ఉంటుంది, ఇప్పుడు తల్లిదండ్రులు పోయారనుకోండి, దాంతో సెపరేషన్, దే ఆర్ సెపరబుల్ ఎంటిటీస్, వాటిని సెపరేట్ చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం ఉన్నప్పుడు అది బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, దానిని సెపరేట్ చేసేస్తాం, దాన్ని బయటికి గెంటేస్తాం. ఏ విధంగా గెంటుతామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు ఇస్తారు, మందుల ద్వారా దాన్ని గెంటేస్తూ ఉంటాం. అదే సుఖం వచ్చిందనుకోండి, సుఖాన్ని ఎందుకు గెంటుతాం? మనకి ఇష్టమైన వాళ్ళతో ఎదురెదురుగా కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు దాన్ని గెంటేయమంటే బుద్ధి ఉందా లేదా? మేము సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తావు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు కదా, నీకు అప్రిసియేషన్ లేదంటూ ఉంటారు కదా. కాబట్టి మరి దాన్ని ఎందుకు గెంటేయో అంటే, నీకు కన్వీనియంట్గా ఉన్నదంతా నువ్వు నాది అనుకుని, అది తప్పు కాదనుకుని, అది నిజం అనుకుని, అదేదో చాలా ఇది అనుకుంటూ ఉంటావు. నీకేమాత్రం కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే టక్మని తీసి అవతల పారేస్తున్నావు, ఒక్కపోసేస్తూ ఉంటే అబ్బాబా చాలా చిరాకుగా ఉందని నీ స్నానం చేసేస్తున్నావు, గెంటేస్తున్నావు కదా ఒక్కపోతని, ఆ చిరాకుని అన్నిటినీ గెంటేస్తూ ఉన్నప్పుడు సుఖాలను కూడా గెంటేసి ఎందుకు గెంటావు నువ్వు అంటే ఏమిటనమాట, నీకు వాటితో మోహం ఉందన్నమాట. జనస్య మోహోయం అహం మమేతి, ఇది నాది, నాకు సంతోషం ఇస్తోంది. ఈ విధమైనటువంటి రాగద్వేష స్వరూపమైనటువంటి దాంతో మమేతి, నాది అనేటువంటి ఒక భావం పుడుతుందయ్యా. ఎప్పుడైతే ఇది పుట్టిందో అప్పుడు వీడికి ముక్తి అనేటువంటిది ఉండదు. ఏమండి, మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడొచ్చేసింది అంటే, ఆ జ్ఞానస్వరూపమైనటువంటి హృద్దేశే తిష్టతి అర్జున అనేటువంటి భగవంతుడు ఏం చేశాడు అంటే, తనలోనే ఉండేటువంటి జీవస్వభావము, ప్రాణస్వభావము అనేటువంటి ఒకానొక శక్తి చేత మన దేహంలో ఆయన దాన్ని కలిపేసేటప్పటికి అప్పుడు ఏమైపోతుంది, పరమాత్మలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ ప్రభ, వెలుగు ఉంది చూసారా, ఆ వెలుగు ఏమైపోతుంది అనమాట, మన దేహంలోకి పూర్తిగా కలిసిపోతుంది. ఆ పార్ట్ ఆఫ్ వెలుగు, ఆ అంశ ఆఫ్ వెలుగు శరీరంతో పూర్తిగా కలిసిపోతుంది. అంటే ఏమిటనమాట, ఒక బ్యాటరీ లైట్ తీసి ఒక స్ఫటికలింగం మీద కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ లైట్లో ఉండేటువంటి ఆ లైటు ఆ స్ఫటికలింగంలోంచి వెళ్ళిపోయి నేను స్ఫటికలింగం అనేటువంటి ఒక ఫీలింగ్ ఆ లింగానికి ఇస్తున్నట్టుగా మనలోనే ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి వెలుగు, మన శిరస్థానమైనటువంటి బ్రహ్మచంద్రంలో నుంచి కింద సర్వమున్నతని దివ్య కళామయం ఆ కళ, ఆ శక్తి ఏమవుతుంది, మన బ్రహ్మరంధ్రంలో నుంచి మన శరీరంలోకి వ్యాపించిపోయింది. మనం స్ఫటికలింగం అనుకున్నట్టయితే అది వ్యాపించిపోయి ఇప్పుడు నేను నా దేహం అనేటువంటి మాటలు, ఆ ప్రజ్ఞ, ఆ స్ఫురణ మనకి కలిగిస్తుంది. ఇప్పుడు అలాగ శరీరంలోకి దూరిపోయినటువంటి దానిని, ఆ వెలుగుని మనం సెపరేట్ చేయాలి, దేహం నుంచి సెపరేట్ చేయాలి. అదన్నమాట. అంటే ఏమిటి, ఒక ముళ్ళకంప మీద ఒక గుడ్డ పడితే జాగ్రత్తగా ఆ గుడ్డని మనం తీసేసినట్టుగా మన శరీరంలోనే ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ జ్ఞాన చైతన్య ప్రకాశం మీదే మన దృష్టి పెట్టి నెమ్మదిగా ఆ ప్రకాశాన్ని ముళ్ళతో కూడుకున్నటువంటి, సప్తధాతులతో కూడుకున్నటువంటి ఈ జడమైనటువంటి ఆ దేహంలో నుంచి నెమ్మదిగా ఆ జ్ఞానాన్ని ఎలాగ నెమ్మదిగా లాక్కుంటూ ప్రశాంతంగా దాని మీదనే నీ మనసుని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దేహ వ్యవస్థలో ఉండేటువంటి వాటి మీద నుంచి నెమ్మదిగా లాక్కోవడం, విముక్తం చేయడం. దాని నుంచి ముళ్ళ కంప మీద పడ్డ గుడ్డని ఏ విధంగా తీస్తామో, ఈ ముళ్ళ కంప లాంటి శరీరం మీద పడుతున్నటువంటి చైతన్య ప్రకాశం అనేటువంటి వస్త్రాన్ని నెమ్మదిగా మనసు చేత, సాధన చేత, భక్తి చేత
అవి సాధనలు అన్నమాట. భక్తి, ఆ భక్తి చేత దాన్ని నెమ్మదిగా తీస్తే అప్పుడు నేను ఈ శరీరము అనేటువంటి భావన ఒకటి పోతుంది. రెండు, ఈ శరీరంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి మమ నాది అనేటువంటి భావం పోతుంది. కాబట్టి ఇప్పుడు అలాగ గొడ్డని లాక్కున్నట్టు మనలో ఉండేటువంటి చైతన్య ప్రకాశాన్ని ఎలాగా లాక్కోవాలి అంటే భక్తి భావన చేత. భక్తి అంటే స్వరూపమైనటువంటో లేకపోతే నిర్గుణమైనటువంటో ఆ పరమాత్మని, ఆ శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆ మంత్రాన్ని మనం అంటూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి సమస్త అణువుల్లోకి కూడా వెళ్ళిపోయినటువంటి ఆ వెలుగుని మనం ధ్యానిస్తూ ఉంటే మన శరీరం అనేటువంటి స్పృహ నెమ్మదిగా తగ్గిపోయి ఆ వాసుదేవ స్వరూపమైనటువంటి ఆ వెలుగే నా శరీరము, ఆ వెలుగే నేను, ఆ వెలుగే నాది అని ఆ అహం, ఆ మమకారం వాసుదేవ పరంగా అవుతుంది. ఇది భక్తులు సాధించినటువంటి పెద్ద విజయం అది. అందువల్ల మహాభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక సాకార స్వరూపాన్ని తమలోనే ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కొట్టినా, తిట్టినా, అవమానం చేసినా, వాళ్ళని ఎంత హింసించినా సరే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది కావదంటే శరీరం నుంచి వాళ్ళు లాగేశారు దాన్ని. అలాగే ప్రహ్లాదుడిని వాడు ఏనుగుల చేత తొక్కించినా ఇప్పుడు ఆ శరీరం అంతా కూడా వాసుదేవమైపోయి నారాయణమయం అయిపోయినప్పుడు ఆ నారాయణమయం అనేటువంటిది ఒక అగ్నిస్థేజం లాంటిది. ఇప్పుడు అగ్నిహోత్రం వెలుగుతోంది అనుకోండి, దాన్ని కర్రిచ్చి కొడితే అగ్నిహోత్రుడు దెబ్బ తగులుతుందా? తగలదు కదా. అదేవిధంగా ఆ మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ నారాయణ శబ్దంలో ఉండేటువంటి ప్రభావం ప్రహ్లాదుడి యొక్క శరీరం నిండా, గోపికల యొక్క శరీరం నిండా, మహాభక్తుల యొక్క శరీరం నిండా అది నిండిపోయి ఉంటే వాళ్ళని కొట్టిన అగ్నిని మనం కర్రిచ్చి కొడితే ఏ విధంగా అయితే పనిచేయదో ఆ అగ్నిని ఏనుగుల చేత తొక్కించిన అగ్నిని ఏనుగుల చేత తొక్కిస్తే ఏమవుతుంది? ఏనుగు కాలు కాలుతుంది. కాబట్టి అది ఏమీ చెయ్యలేదు. అది ఆ విధమైనటువంటి స్థితికి, ఆ స్థితి మానవుడు చేరుకోవాలి అంటే నిరంతరం నామస్మరణ, భగవంతుడి యొక్క స్పృహ, భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని మనసు నిండా నింపుకోవడమే చెయ్యాలి. అదే భాగవతం చెప్తుంది. అలా చెయ్యడమే మిగతా శరీరం నుంచి మోక్షం అంటే అదండి అర్థం. ఆ ముక్తమైపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ని సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వంలో నీలమైపోయినటువంటి తానే పరబ్రహ్మమైనటువంటి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడంటే యదా మనో హృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ అశ్రద్ధేత తదా జన సంపరివర్తతే స్మాత్ ముక్తః పరం యాత్యతిహాయ హేతుం. మానవుని హృదయంలో వాసన రూపంలో ఈ కర్మలు ఉన్నాయే గట్టిపడిపోతూ ఉంటాయ్యా. అంటే ఏమిటి? మనం ఏదో స్తంభం కడుతున్నాం అనుకోండి, పిల్లర్ కడుతున్నాం. పిల్లర్ కట్టినప్పుడు ఏంటంటే అంట్లో సిమెంట్, కంకర ఇవన్నీ వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది గట్టి పడాలి అంటే ఏంటంటే క్యూరింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మానవ హృదయం అనేటువంటి స్తంభం స్థిరంగా భగవంతుడి రూపంలో వాసనలన్నీ కూడా దీంట్లోకి వచ్చేసేసి మన అనుభవాలు, మన కార్యక్రమాలు, మనవి ఇవన్నీ కూడా వచ్చేసేసి అలాగా ఆ సిమెంట్ అంతా కూడా గట్టి పడిపోతూ ఉంటుంది కర్మల వెంట. ఈ కర్మలు అనేటువంటి ఐరన్ రాడ్స్తో ఈ వాసనలు, ఈ ఆనందాలు, ఈ సంతృప్తులు, ఈ ఫోటోలు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అవన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి. ఇలాగా మానవుడు శిథిలం అయిపోతూ ఉంటాడు. కానీ అక్కడ ఆ పిల్లర్ మాత్రం శిథిలం అవుతుంది, గట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడ మనలో భగవంతుడు లేకపోవడం మూలంగా ఇది ఏమైపోతుందంటే శరీరం అంతా శిథిలం అయిపోతూ ఉంటుంది, కర్మలతో గట్టిపడుతూ ఉంటుంది. కానీ భగవంతుడు లేకపోవడం మూలం ఇంటర్నల్గా శిథిలం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ విధమైనటువంటి కర్మల చేత గట్టిపడిపోతున్నటువంటి దాంట్లోకి భగవంతుడి యొక్క ఆ రూపాన్ని,
శక్తిని, ఆ ఆ లేజర్ బీము లాంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని, భావాన్ని, ఆ స్పృహని చేత పెడితే ఇలా గట్టిపడిపోతూ ఉండేటువంటి హృదయంని భంగం చేయొచ్చు, శిథిలం చేసి పారేయొచ్చయ్యా. అప్పుడు వాడు ఈ వ్యామోహాల నుంచి బయటపడతాడు. అట్టివాడు సంసార అనికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని నుంచి పోగొట్టుకుని అప్పుడు జీవన్ముక్తుడవుతాడు. నేను శరీరాన్ని, నేను జీవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావములను జీవభావములు అంటారు. ఆ జీవభావాల నుంచి ముక్తుడవుతాడు. అయ్యి నేను ఆ ఆత్మచైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మనే అని చెప్పి ఆ ఆత్మరూపాన్నే వాడు పొందుతాడయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటనమాట, మన హృదయంలో మనం తీసుకొస్తున్నటువంటి కర్మలు, మనం చూస్తున్నటువంటి మోహాలు ఇవన్నీ కూడా శరీరంని గట్టిపరిచేస్తూ ఉంటాయి, బిగుసుకుపోతూ ఉంటాయి కర్మల వెనకాల. ఇలాగ బిగుసిపోతున్నటువంటి వాటిని శిథిలం చేసే, బిగిసిపోకుండా దాన్ని డెస్ట్రాయ్ చేసేటువంటిదే భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భక్తి. అప్పుడు వీడి దేహం నుంచి బయటపడతాడు, పరిబ్రహ్మ స్వరూపాన్ని చెందుతాడు అని 9వ శ్లోకంలో చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ వృషభ చక్రవర్తి కొడుకులకి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.